సో ఏబి డయామీటర్ సర్కిల్కి సిడి ఏమో కార్డ్ ఈక్వల్ టు ది రేడియస్ ఎంత అయితే ఉందో అంతే కార్డ్ లెంత్ కూడా ఉంది. ఏసీ అండ్ బీడీ ఎక్స్టెండ్ ఇంటర్సెక్టెడ్ పాయింట్ ఏసీ ఏమో ఎక్స్టెండ్ చేశారు, బీడీని కూడా ఎక్స్టెండ్ చేశారు. అవి రెండు ఈ అనే పాయింట్లో ఇంటర్సెక్ట్ అయింది. ఇప్పుడు ఈ యాంగిల్ ఈ ఎంత, ఇది ప్రశ్న. ఇందులో 3 పాయింట్స్ ఉన్నాయి, సిడి. ఈ ఏమో అవుట్ సైడ్ ద సర్కిల్, సో ఓ నుంచి సికి జాయిన్ చేయాలి. అలాగే ఓ నుంచి డికి ఒక పాయింట్ అండ్ సి నుంచి బికి. ఇది కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి ఫామ్ అయింది, ఇది 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 కాన్సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఫామ్ అయింది. ఓసిడి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. వై ఓసి ఈజ్ రేడియస్, సిడి ఎంత ఉందో కార్డ్ ఈజ్ ఈక్వల్ టు ది రేడియస్. ఓసి ఈక్వల్ టు సిడి, మరి ఓడి కూడా రేడియసే. సో ఓసి సిడి ఓడి మూడు కలిపితేనే ఇక్కడ మనకి ఫామ్ అయింది ఏంటి అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఆల్ సైడ్స్ ఈక్వల్. దీనిలో నుంచే మనకి ఈ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ సి, అలాగే ఈ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ డి అండ్ ఈ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ ఓ, ఈ మూడు కూడా ఈక్వల్. అండ్ మనకి తెలుసు 60 అని, బికాజ్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏమో 180 డివైడెడ్ బై 3 ఏమో మనకి ఈచ్ యాంగిల్ 60 అని మనం ప్రూవ్ చేసుకున్నాం. ఇది ఏ బేసిస్ అంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. ఇక్కడ యాంగిల్ సిఓడి ఈజ్ లైన్, ఈ కార్డ్ సిడి ఫార్మ్స్ యాంగిల్ సిఓడి ఎట్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ఆన్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ ఈ యాంగిల్ ఎంత అయితే 60 ఉంటే ఇది 30 ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హాఫ్. Therefore, angle COD is equal to double అన్నమాట CBDకి. మన యాంగిల్ COD ఇక్కడ ఆల్రెడీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో భాగంగా మనకి ఇక్కడ 60 degrees ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి ఇది 60. ఇప్పుడు CBD కావాలనుకుంటే 30 degrees వచ్చింది. ఇక్కడ ఏబి డయామీటర్ ఫార్మ్స్ 90 degrees యాంగిల్. ఎప్పుడు కూడా ఎందుకు, ఎట్ ద సెంటర్ 180 అయితే ఇది హాఫ్ కాబట్టి 180/2 కాబట్టి ఏసీబీ ఈజ్ యాంగిల్ ఏసీబీ ఈజ్ 90 degrees. సో యాంగిల్ ఫార్మ్డ్ బై కార్డ్ ఆన్ ది డయామీటర్ ఈజ్ ఆల్వేస్ 90. ఇప్పుడే మనకి ఏసీబీ మన చేతిలోకి వచ్చింది. ఇప్పుడు ఇది లీనియర్ పెయిర్ కాబట్టి ఏసీఈ లీనియర్ పెయిర్ ఫార్మేషన్ కాబట్టి బీసీఈ కూడా మనకి 90 చేతిలోకి వచ్చేసింది. దేర్ఫోర్ యాంగిల్ బీసీఈ ఈక్వల్స్ టు 90. ఎలా చెప్పుకోవాలి, ఏసీబీ ప్లస్ బీసీఈ ఈక్వల్స్ టు 180 degrees. ఏసీబీ 90 కాబట్టి బీసీఈ ఈక్వల్స్ టు 90. ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఈసీబీ చూద్దాం. ఈసీబీ సిబిఈ సిబిడి మన చేతిలో 30 అన్నాము అండ్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్, ద హోల్ ఈజ్ గ్రేటర్, ఇది ఇందులో భాగం కాబట్టి. సో యాంగిల్ బి 30 ఎస్టాబ్లిష్ అయింది, బీసీఈ 90 ఎస్టాబ్లిష్ అయింది, యాంగిల్ ఈ ఏమో సమ్ ఏమో 180 degrees. Therefore B30 C90 E ఏమో 60 degrees. హెన్స్ ప్రూవ్డ్. మనకి ఈ ఎంత వచ్చింది, యాంగిల్ ఈ అయిపోయింది లెక్క.